నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన ప్రభుత్వం జారీ చేసిన నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచనలు ఆర్మూర్ పట్టణంతో పాటు గ్రామాలలో కొనసాగుతున్న రేషన్ కార్డుల ఎంపిక ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారుల సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం అంకాపూర్లో కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పరిశీలించిన గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి జక్రన్పల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో సమస్యల తాండవం రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ లేక ఇబ్బందులు ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న వార్డు సభలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల జారీ కోసం ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం చేపట్టిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మంజూరు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో వార్డు సభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 4 రోజుల పాటు వార్డులలో వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల తుది జాబితాను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని, జనవరి 26వ తేదీన నూతన రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులలో కూడా వార్డు సభలు నిర్వహించబడతాయి. మరి ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు గౌరవ కమిషనర్ గారు, వార్డు అధికారులు, అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఇందిరమ్మ ఇండ్లు అలాగే రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించడం జరిగింది. వారు విజయవంతంగా పూర్తి చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అంకిత భావంతో పనిచేయాల్సిందిగా మేము అధికారులను సూచిస్తున్నాం. ఈ ప్రజాప్రభుత్వంలో ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిందిగా మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో వచ్చిన రేషన్ కార్డుల లిస్టు కూడా దాదాపు అందరికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయల ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దాని లిస్టు కూడా ఇక్కడ తెచ్చి పెట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు. భూములు ఎవరైతే క్రాస్ చేస్తున్నారో తప్పకుండా కూడా రైతు భరోసా వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియపరుస్తూ ఈ పరిశీలనలో ఇంటి స్థితిగతులను, అలాగే ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి కూడా మా సర్వేలో వచ్చి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్ళ లోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం గలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ని ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది 2వ జాబితాగా మనం ఈ వార్డు సభలో మీ ముందు ఉంచుతాం. ఇప్పుడు మీ ముందు ఉంచిన వివరాలు సరి చూసుకోవాల్సిందిగా ఇప్పుడు మేము ఒకసారి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీరు తెలియజేయవచ్చు. ఈ ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు, చేసిన వారు కూడా, ఈ జాబితాలో పేర్లు లేని వారు కూడా మరొకసారి వార్డు సభలో మనకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా తర్వాత అయినా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రజాపాలన సేవా కేంద్రం మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది, అక్కడ కూడా వచ్చి చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఖచ్చితంగా మనం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ పథకాలకు సంబంధించిన సూక్ష్మమైన విశ్లేషణ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొందరలోనే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం మారా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో చేస్తుందని, 26 జనవరి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డు సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు నిర్వహించి తుది జాబితాను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే మన స్వచ్ఛ ఆటోల ద్వారా కూడా ప్రతి వార్డులో కూడా మనము ఆ స్థలం గురించి, ఆ డేట్ గురించి, ఆ టైం గురించి కూడా మనం వివరించడం అనేది జరిగింది. అందరూ కూడా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రేషన్ కార్డుల కోసం గతంలో అప్లై చేసుకొని రాని వాళ్ళు, ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా గతంలో అప్లై చేసుకొని వెరిఫికేషన్ చేయని వాళ్ళు మా దగ్గరికి వెరిఫికేషన్ కోసం రాలేదు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళందరూ కూడా మేము వార్డులో జరిగే వార్డు సభలో అప్లికేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఆ వార్డు సభలో మిస్ అయినా ప్రజాపాలన కేంద్రం మన దగ్గర 24/7 అంటే ప్రతి వర్కింగ్ డేస్లో అంటే 365 డేస్ పని దినాలలో, ప్రభుత్వ పని దినాలలో మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం అనేది ఉంటుంది. కాబట్టి మీరు పని వేళల్లో మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించేసి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ప్రతిరోజు కూడా పని వేళల్లో అది తీసుకుంటాము. పని దినాల్లో, పని వేళల్లో ప్రజాపాలన సేవా కేంద్రం అనేది రన్ అవుతుంది. మీరు ఆ వార్డులో మిస్ అయినామని చెప్పేసి దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది నిరంతర ప్రక్రియ అనేది మీరు గమనించగలరు. ముందు దశలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఇది మీ వార్డులో జరిగే వార్డు సభ ఉంచేసి వార్డు సభ ఆమోదం కోసం మనం ప్రవేశపెట్టడం అనేది కూడా జరుగుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మరొకసారి నేను మీడియా ద్వారా తెలియజేసుకున్నది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల కోసము, నూతన రేషన్ కార్డుల కోసము ఎవరైతే గతంలో అప్లై చేసుకొని మీ వెరిఫికేషన్ మాది కాలేదు అని భావిస్తున్న వాళ్ళు ఈ వార్డు సభలో మీరు నమోదు చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ రాజగంతి హనుమంతు స్పష్టం చేశారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 2 విడతల్లో సాలిన 12,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి సాగు భూమి లేకుండా 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్ధారించామని తెలిపారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రామ సభ వీటికి ఆమోదం తెలిపింది. ఆయా పథకాల కింద ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకునే వారితో పాటు అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. సంవత్సరంలో 2 సార్లు, ఒక్కొక్కసారి 6,000 అంటే సంవత్సరానికి 12,000 ఇస్తారు. సో మనకి దాంట్లో భూమి లేని వ్యవసాయ కూలీలు అన్నారు కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్స్ అందరికీ ఆల్మోస్ట్ ఉంటాయి ఫ్యామిలీస్కి. సో ఎన్ఆర్ఈజిఎస్ కార్డు ఉండి 20 రోజులు పనిచేసి ఎవరైతే మనకి భూమి లేదో వాళ్ళందరికి కూడా 6,000 చొప్పున సంవత్సరానికి 2 సార్లు
మనకి అది రిపబ్లిక్ డే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మాకు కార్డు ఉంది, మేము పని చేసాము కానీ మా పేరు రాలేదు అంటే అవి కూడా మీరు ఇప్పుడు ఇవ్వచ్చు, లేదు అంటే తర్వాత కూడా ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏవైతే ఇప్పుడు మా దగ్గర ప్రిలిమినరీగా డేటా ఉందో సో దాని ప్రకారంగా మీ ముందు ఉంచాము. సో వీళ్ళకి ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళకి వస్తుంది, బట్ ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో తర్వాత కూడా మీరు మండల ఆఫీసులో అప్లై చేసుకోవచ్చు. సో దట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి వీళ్ళకి అప్రూవ్ అయింది, తర్వాత వాళ్ళకి కూడా అప్రూవ్ అవుతుంది. సో అంతేగాని అంటే ఈసారి రాలేదు మాకు తర్వాత ఇంకెప్పుడు రాదు అనేది అపోహలేం అవసరం లేదు. సో అదేవిధంగా మనకి ఏవైతే డాక్యుమెంట్స్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో సహా అప్లై చేసుకోండి మండల ఆఫీసుల్లో. రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ప్రభుత్వ పాఠశాలతో పాటు మండలంలోని మంతని, పిప్రి ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాల లెక్చరర్లు అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు, హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుందని, విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు తదితరులు ఉన్నారు. మాలో కూడా అంతే. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే 1000 మంది ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఎవరు ఎటుపోతుందో వాళ్ళు ఫీజు వస్తుందో చూసుకుంటారు అంతే. ఇక్కడ ఫీజు ఉండదు, ఏముండదు, ఫెసిలిటీస్ బాగుంటాయి. కాబట్టి దయచేసి అందరూ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 10th కావాలి ఇంటర్మీడియట్ ఉంటాయి కదా, ప్రైవేట్ వాళ్ళు వచ్చి హాస్టల్ చూపించుకుంటా ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి స్కాలర్షిప్ ఫ్రీ అని ఏదో చెప్తారు, ఫెసిలిటీస్ ఇస్తారు. మీరు అందరూ ఏంటంటే గవర్నమెంట్ జాయిన్ అయితే. ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మహిళా అధ్యక్షురాలు అరుణ జ్యోతి అందజేశారు. ఈ సందర్భంగా అరుణ జ్యోతి మాట్లాడుతూ రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని, తమ సత్తాను చాటుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు తదితరులున్నారు. అమ్మ మాకు ఓటు ఇచ్చినందుకు అమ్మకు ధన్యవాదాలు. ఈ పదవి ఇచ్చిన దానికి అరుణ జ్యోతి మేడం ధన్యవాదాలు. మా రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి ఈరోజు జిల్లా మహిళా ఓబీసీ నాగమన్న గారికి డిక్లేర్ చేయడం జరిగింది. మరి అట్లాగే ఎస్సీ విభాగంలో మహిళ కమలాబాయి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ మున్సిపల్, ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా మా పార్టీ తరఫు నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నాము. ఇంకా పార్టీకి ముందుకు తీసుకెళ్తాము. మరి ఇంకా రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తాము, మండల కమిటీలు వేస్తాము, జిల్లా స్థాయి కమిటీలు వేస్తాము. అన్ని రంగంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ముందుండి వాళ్ళ సమస్యలు కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకాల అమలు కోసం ఉన్నతాధికారుల ఆదేశానుసారం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మోర్తాడ్ ఎంఆర్ఓ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారునికి ప్రభుత్వం పథకాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ 4 స్కీమ్స్ కు సంబంధించి కూడా లబ్ధిదారుల యొక్క జాబితా ఏదైతుందో చదివి వినిపించడం జరిగింది. గ్రామ పంచాయతీలో మీకు పేస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇందులో రాని వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు దరఖాస్తులు తీసుకుంటారు కౌంటర్ పెట్టి. ఈ రోజు తర్వాత ఒకవేళ ఇయ్యలేని వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మండల ఆఫీస్కి వెళ్ళి ప్రజాపాలన సేవా కేంద్రం ఉంటుంది, అక్కడ కూడా దరఖాస్తులు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రజలు ఎవరు కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం యొక్క ఒకటే లక్ష్యం, అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందజేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం.
కాబట్టి దయచేసి అంటే గ్రామంలో ఉంటుండే చదువుకున్నటువంటి వ్యక్తులు కానీ, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళకి ఏ స్కీమ్ కింద అప్లై చేసుకోవాలి, వాళ్ళ పేరు ఉందా లేదనేటువంటి తెలిసేటువంటి అవకాశం లేదు. జక్రన్పల్లి మండలంలో పర్యటించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తక్షణమే గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా మండలానికి సాగునీరు అందించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి గుత్పా నుండి జక్రన్పల్లి మండలంలోని 6 గ్రామాలకు సాగునీరు అందించుటకు టెండర్ల ద్వారా పనులు ప్రారంభించి సగం పనులు చేసి ఆపివేయడం జరిగిందని, ఇట్టి పనులు గుత్తేదారుకు డబ్బులు అందనందున పనులు నిలిపివేయడంతో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గుత్పా గుత్తేదారుతో మాట్లాడి 5 నెలల్లోనే సాగునీరు అందించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కానీ సంవత్సరం గడిచిన పనులు ప్రారంభించలేదని, 10 రోజుల్లోనే అట్టి పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 6 గ్రామాల రైతులతో ఉద్యమం చేస్తామని అన్నారు. పనులు మొత్తం పూర్తి అయినవి కేవలం 1 కిలోమీటర్న్నర మాత్రమే పనులు ఆగిపోయినందున తక్షణమే ఆ పనులను పూర్తి చేసి మండలానికి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్, అర్గుల్ చందు, తిరుపతి రెడ్డి, తిరుపతి, దత్తాత్రేయ గౌడ్, మండల బీజేవైఎం అధ్యక్షులు సంజయ్ గౌడ్, కార్తీక్, తిరుపతి, రాజారెడ్డి, వకీల్ గంగారెడ్డి తదితరులు ఉన్నారు. 1వ తారీఖు లోపల ఆ పంపులు గిట్లా చాలు చెప్పకపోతే ఈ 5 గ్రామాల రైతులే కాదు, జక్రాన్పల్లి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ, కిసాన్ సంఘ్, రైతు సంఘాలతో కలుపుకొని ఆ రైతు సంఘ నాయకులను కూడా కోరుతున్న, లిఫ్ట్ నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తున్న, గ్రామస్తులందరూ కూడా చెప్తున్నా. నేను సంవత్సరం దాకా కూడా భూపతి రెడ్డిని ఏమనలే, కాంగ్రెస్ పార్టీని ఏమనలే. కొత్తగా వచ్చారు, అరే ఇల్లు కొత్త ఇట్లా కోంగని ఇయ్యాలి, తెల్లాలేవంగానే అన్ని అండాలంటే కుదరది అని సంవత్సరం సమయం 5 నెలలని ఆయనే చెప్పాడు. చెయ్యకపోతే ఓట్లాడుగా అని చెప్పి ఆయనే చెప్పాడు. ఇవాళ 10 రోజులకి ఇట్లా నీళ్లు ఓపెన్ చేయకపోతే మాత్రం రేపు జక్రాన్పల్లి హెడ్ క్వార్టర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఏ గ్రామంలో కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే నాయకులను మేము ఒకటే అడుగుతున్నాం, మాకు మీతో ద్వేషం లేదు, దుష్మన్ లేదు, కానీ నీ ఎమ్మెల్యే చెప్పిన మాట, ఎన్నికల ముందు మీరు చెప్పిన మాట, ఊర్లలో మీరు ఇచ్చిన మాట నెరవేరాలంటే. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోర్తాడ్లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా బండి నారాయణ, ఉపాధ్యక్షులుగా గట్టు భరత్, గౌరవ అధ్యక్షులుగా షేక్ హుస్సేన్, మామిడి రాజు, సలహాదారులుగా పబ్బ సంజీవ్, మామిడాల మనోహర్, ప్రధాన కార్యదర్శిగా ఆర్య అశోక్, కార్యదర్శిగా హరీష్, చిలువేరి రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో సీసీ రోడ్లు మరియు నీటి సమస్యలు, కరెంటు సమస్య తాండవిస్తున్నాయని అధికార యంత్రాంగం పట్టించుకొని సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో తీవ్ర డ్రైనేజీ సమస్య మరియు సరైన రోడ్లు లేక విద్యుత్ సరఫరా సైతం సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండల స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మరియు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి తమ కాలనీకి జరగలేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం పట్టించుకుని సమస్యలు పరిష్కరించి కాలనీవాసులకు సహకరించాలన్నారు. గతంలో ఎందరో మందికి వినతి పత్రాలు అందించినా తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించి కాలనీని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. మా కాలికి గటెలు లేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దోమలు, విపరీతమైన దోమలు, దోమలకు జ్వరాలు, పానాలు బాగుంటలేవు. మళ్ళా మా ఇల్లుకే ఇనుకుతున్నాయి గటెలు లేక. ఎటు పోలేక ఎటు పోయినా కానీ తీడుతున్నారు. మా అక్కడ వస్తున్నాయి, రోడ్డుకి వస్తున్నాయి, అటు వస్తున్నాయి, ఇటు వస్తున్నాయి అని తీడుతున్నారు. ఇట్లా వేయాలి మరి సారు, దయచేసి మాకు సేఫ్టీ అయింది. మళ్ళీ ఒకటి కమిటీ వాళ్ళు కావాలా, ఒకటి హనుమల గుడి కావాలా, టాంబోలు, మళ్ళీ వయసుకాలకి అటు అంగడత్తే అటు లైట్లు పెట్టియాలా. ఆడోళ్ళ మొత్తము, మగవాళ్ళు వస్తాము, మళ్ళీ రోడ్ల పొన్న ఆడోళ్ళ మొక్కలు మొత్తం తాగబోతులు ఉంటారని సీసాలు మన్ను మసాలు మన్ని రోడ్డు మీద వాళ్ళు కొట్టుడు. ఎమ్మెల్సీ కవితక్క పసుపు బోర్డు ఏర్పాటు స్వాగతిస్తున్నామని తెలిపి పసుపు పంటకు మద్దతు ధర
పసుపు దిగుమతులను కట్టడి చేసే విధంగా కృషి చేయాలని సూచనను, పసుపు బోర్డు ఏర్పాటుకు తాను చేసిన కృషిని చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ నీతు కిరణ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితక్క పసుపు బోర్డు ఏర్పాటు స్వాగతిస్తున్నామని తెలిపి పసుపు పంటకు మద్దతు ధర, పసుపు దిగుమతులను కట్టడి చేసే విధంగా కృషి చేయాలని చేసి సూచనను, పసుపు బోర్డు ఏర్పాటుకు తాను చేసిన కృషిని చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటని నీతు కిరణ్ అన్నారు. కొద్దిమంది నాయకులు వారి స్థాయి మరచి పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దవాళ్ళం అవుతామని భ్రమపడుతున్నారని అన్నారు. కవితక్క పసుపు బోర్డు ఏర్పాటు ఎన్నోసార్లు ప్రధానమంత్రిని, 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వినతులు అందించారని, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన పసుపు బోర్డు అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. కవితక్క పసుపు రైతుల సమస్యలపై చేసిన పోరాటానికి పార్లమెంట్ వేదికగా లేవనెత్తిన అంశాలకు గాను ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు సైతం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలని హితో పలికారు. కవితక్కపై అవాకులు చెవాకులు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ రోజు ఎవరో చెబితే ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు మీ ఎంపీ అరవింద్ని పసుపు బోర్డు గొప్పదా లేక టర్మరిక్ ఎక్స్టెన్షన్ సెంటర్ గొప్పదో ప్రశ్నించాలని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కవితక్క ఎనలేని కృషి చేశారని, ప్రస్తుత ఎంపీ అరవింద్ 5 రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డుకు 5 సంవత్సరాల కాలయాపన తర్వాత రాజకీయ లబ్ధి కోసమే బోర్డు ప్రకటన చేశారని, ఇందుకు బహిరంగ ప్రారంభ వేడుకలు నిర్వహించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, మాజీ కార్పొరేటర్లు విశాలిని రెడ్డి, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అతి నీచమైనటువంటి ఇట్లాంటి తీరుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న అక్క పసుపు బోర్డు గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి అక్క వచ్చిన వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి, ఎందుకంటే వారి గుండెల్లో గుగులు ముట్టుకొస్తూ ఉంది, కింద ఉన్నటువంటి వారి గతే కదులుతూ ఉంది కాబట్టి వాళ్ళంతా భయపడి మరి ఈ విధంగా చిల్లర శాస్త్రాలకి వాళ్ళు చర్మగీతం వాళ్ళు మొదలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే వాళ్ళ హెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకు చెప్పడము ఈ విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళ సైన్యం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళ ఛానల్స్లలో, యూట్యూబ్లలో కూడా ప్రతి దాంట్లో కూడా ఈ మార్ఫింగ్ చేసినటువంటి ఈ ఫొటోస్ని వాళ్ళు పంపించడము, దాని కింద విపరీతమైనటువంటి చేష్టలతో మాటలు రాయడం అనేది చాలా మహిళా లోకానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. కేవలం కవితక్క గారినే వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ పూర్తి మహిళా లోకానికే ఇది ఒక అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని తీవ్రంగా సైబర్ నేరం కింద పరిగణించి దీన్ని పూర్తిగా సైబర్ మొత్తం మీడియా నుంచి తీసేయాలి, యూట్యూబ్లో నుంచి తీసేయాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి సిపి సింధు శర్మ గారికి ఇప్పుడే లెటర్ ఇచ్చేసి మెమరాండం ఇచ్చేసి ఈ ఫొటోస్ కూడా తనకు చూపించడం జరిగింది. తను కూడా చాలా పాజిటివ్గా మాకు చేసి తప్పకుండానమ్మా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గల్లీలో పూసల వ్యాపారం చేసుకుంటూ అందమైన కళ్ళతో అందరినీ ఆకర్షించే విధంగా ఉన్న మోనాలిసా చిత్రం అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఓ అందమైన అమ్మాయి అందరినీ ఆకర్షిస్తుంది. ఓ సాధారణమైన యువతి, ఇందోర్కు చెందిన దండలు అమ్ముకునే ఆమె అందం హాట్ టాపిక్గా మారింది. ఈ యువతి పేరు తెలియదు. సహజ సిద్ధమైన చర్మంతో ఉల్లితో చెక్కినట్లు ఆమె ముఖం, కల్వరా లాంటి ముదురు గోధుమ రంగు కళ్ళు కారణంగా ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. సాంప్రదాయ వస్త్రధారణ, మెడలో ముత్యాల హారము, పొడవైన జడతో ఈమెకు మోనాలిసాని పేరు పెట్టేశారు నెటిజన్లు. చాలామంది ఆమెను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోనాలిసాతో పోలుస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే ఈమె వీడియోలు త్వరగా వైరల్ అయ్యాయి. అంతేకాదు నెటిజన్ల నుండి మంచి స్పందన కూడా లభిస్తుంది. ఆమెను చూసిన కొందరు ఆమె ఎవరు, ఏంటి అని ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు యువతిని వీడియో తీస్తూ ఆమె వెంట పడడం కొందరికి అస్సలు ఇష్టం లేదు. కొందరు మాత్రం ఆమె సహజ సిద్ధమైన సౌందర్యం గొప్పదని అంటున్నారు. కొందరు ఆమె కుంభమేళాలో కనిపిస్తున్న మోనాలిసాగా అభివర్ణిస్తున్నారు. యువతి కళ్ళలోనే ఆమె అందం అంతా దాగి ఉందని నెటిజన్లు అంటున్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిరికొండ మండలం సత్యశోధక పాఠశాల విద్యార్థిని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు.
నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి MLB మినీ అండర్ 10 ఇయర్స్ బాలుర టేస్ట్ బాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతి సాధించిన సందర్భంగా విద్యార్థులను అభినందించి విద్యార్థులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్యశోధ పాఠశాల కరెస్పాండెంట్ నర్సయ్య, నిజామాబాద్ జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోపడి వినోద్, పీఈటీలు సంతోష్, ప్రశాంత్ కుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు. కుంభమేళాకు దేశవ్యాప్తంగా కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్కు తరలివెళ్తూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు వెళ్లే భక్తులు అస్సలు ఈ తప్పులు చేయకండి. కుంభమేళా నుండి త్రివేణి సంగమం తీర్థం తీసుకువస్తారు, అసలు తీసుకురావద్దు. ఒకవేళ ఆ గంగ నీరు ఇంటికి తీసుకురావాలనుకుంటే ఆ నీటితో పాటు అక్కడి మట్టిని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడి నేల ఎంతో పవిత్రమైంది. ఇక్కడి నేలపైన స్వయంగా శివశంకరుడు పాదం మోపిన నేల. అంతేకాకుండా మహాసాధువులు అఘోరాల అడుగులు పడిన నేల ఇది. అందుకోసం ఈ నేల చాలా పవిత్రమైంది. ఈ నేలను తాకితే మీ జీవిత విధానంలో సకారాత్మకమైన మార్పును చూస్తారు. మాంసాహారం, మద్యం నుండి దూరంగా ఉండండి. మహాకుంభమేళా అంతా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఈ ఆహారం శరీరం మరియు మనస్సును చాలా పవిత్రంగా తయారు చేస్తుంది. తామసిక భోజనం, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, మాంసం, మందు లాంటి వాటికి దూరంగా ఉండండి. వీటి వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతారు. కుంభమేళాలో వీటికి చోటు లేదు. అందుకోసమే వీటికి దూరంగా ఉండాలని సాధువులు, మహాత్ములు బోధిస్తుంటారు. కుంభమేళాలో స్నానం చేసేటప్పుడు సబ్బు కానీ షాంపూ కానీ వాడకూడదు. పవిత్రమైన గంగా నీరు కలుషితమవుతుంది. ఒంటిపై ఉన్న వస్త్రాలు గంగా నదిలో ఉతకవద్దు. అలాగే గంగా నదిలో స్నానం ఆచరించే సమయంలో మూత్ర విసర్జన చేయకుండా, మలమూత్రాలు గంగా నదిలో కలవకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. గంగలో స్నానం ఆచరించే సమయంలో పవిత్రంగా ఉండి భగవంతుని నామస్మరణలో మనస్సును ఏకాగ్రతంగా ఉంచుకోవాలి. కుంభమేళాకు వెళ్లే ముందు పవిత్రంగా ఉండాలి. మనస్సులో ద్వేషం ఉండకూడదు. అబద్ధాలు ఆడకూడదు. దొంగతనాలు చేయకూడదు. మనస్సుతో భక్తి భావనతో కుంభమేళాను దర్శించుకుంటే అంతా మేలు జరుగుతుందని మహాత్ములు అంటున్నారు. ఎవరిపైన ఫిర్యాదు చేయకూడదు. వసతులు సరిగా లేవు, ఆహారం లభించలేదు. కుంభమేళా అనుభవాలు స్వయానుభూతి పొందాలే తప్ప విమర్శించకూడదు. విమర్శిస్తే పుణ్యం కాకుండా పాపాన్ని వెంటబెట్టుకున్నంత పని అవుతుంది. ఈ పవిత్రమైన భూమిపై మీ పాదం మోపడం ఎంతో అదృష్టం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అయితేనే ఈ జన్మలో ఈ అదృష్టం వరించింది. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమి పూజ చేశారు. నగరంలోని 44వ డివిజన్ ఖలీల్వాడి, 45వ డివిజన్ వినాయక్ నగర్, 20వ డివిజన్ ఎల్లమ్మ గుట్టలు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్తో పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14th ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్ నిర్మాణ పనులకు నేడు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇందూరు నియోజకవర్గంపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు 100 కోట్లు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించి నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్లు విడుదల చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. నేటి నుండి వార్డు సభల్లో జరుగుతున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా జరిగేలా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 44వ డివిజన్ బైకన్ సుధా, మధు, 45వ డివిజన్ ఆకుల హేమలత శ్రీనివాస్, 20వ డివిజన్ న్యాలం రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 20వ డివిజన్లో 14th ఫైనాన్స్ మిగులు నిధులతోటి ప్రతి డివిజన్లో 10 లక్షల రూపాయల పనులో భాగంగా 20వ డివిజన్లో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు గారి ఆధ్వర్యంలో మరియు గల్లీ పెద్దలు, మున్సిపల్ సిబ్బందికి, ఈ గారికి మరియు ఇతర సిబ్బందికి అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 13 నెలల కాంగ్రెస్ పాలనలో వాస్తవంగా చెప్పాలంటే ఇందూరు అర్బన్ నియోజకవర్గానికి ₹1 నిధులు రాలేదు. గత 3 నెలల క్రితము మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు,
ఇప్పుడు 14th ఫైనాన్స్ మిగులు నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు డ్రైనేజీ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 10 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిరంతరం కంటిన్యూగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇందూరు నిజామాబాద్ అభివృద్ధి గురించి 100 కోట్ల నిధులు ఇవ్వాలని కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేషన్ వేయించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిడిపి ఫండ్ కూడా ఇప్పటికీ రాలేదు. తప్పకుండా నిధులు త్వరలోనే వస్తాయని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వ పరిపాలనలోని అనేక స్పెషల్ ఫండ్లు దాంట్లో భాగమే మార్చ్ 2023 టీయూఎఫ్ ఐడిసి ఫండ్ ద్వారా డివిజన్కు 1 కోటి రూపాయలు గత 15 రోజుల క్రితము ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ నిధుల్ని ఎటువంటి బ్రేక్ లేకుండా, ఎటువంటి ఆంక్షలు విధించకుండా, ఎటువంటి టెండరింగ్కు కాల్ చేసి ఆ నిధులను కూడా విడుదల చేయాలని. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రతి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు రోడ్డు, డ్రైనేజీ తర్వాత వాళ్ళ గల్లీ అభివృద్ధి కోరుకుంటారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. ప్రభుత్వం జారీ చేసిన నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచనలు. ఆర్మూర్ పట్టణంతో పాటు గ్రామాలలో కొనసాగుతున్న రేషన్ కార్డుల ఎంపిక, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారుల సర్వే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం. అంకాపూర్లో కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పరిశీలించిన గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి. జక్రన్పల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో సమస్యల తాండవం. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లేక ఇబ్బందులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.